మెల్లగా ముహూర్తం టైం వరకు ఏదోలా గడిపేసి 3 ముళ్ళు పడ్డాక మర్చిపోవచ్చు అనుకుంటున్నారేమో. కానీ ముహూర్తం డెడ్ లైన్ వదినా, ఖచ్చితంగా చెప్తున్నాను. ముహూర్తానికి ఒక్క క్షణం ముందైనా ఆస్తి సరియు పేరు మీదకి వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే కట్టు బట్టలతో ఈ మండపం నుంచి ఇలాగే వెళ్లిపోవాల్సి వస్తుంది. ఎందుకలాంటి మాటలు కోమలి? మాటిచ్చాను కదా, ఆయన కాళ్లు పట్టుకునైనా సరే ఒప్పిస్తాను. మన కుటుంబాలు ఎప్పటికీ కలిసి ఉండడమే ముఖ్యం, కానీ ఈ ఆస్తులు ముఖ్యం కావు కదా కోమలి. దయచేసి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. చిచి, ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండట్లేదు. ఒక్కరూ కనిపించడం లేదు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా? అక్కల కేకలేస్తుందంటే మళ్ళీ చెత్త మొహంది ఏదో చేసే ఉంటుంది. అందుకే దాన్ని బయటికి పంపించేద్దామంటే అది లేకపోతే పెళ్ళే అవ్వదు అన్నంత బిల్డప్ ఇచ్చి మరీ వెనక్కి తీసుకొచ్చారు. ఏంటి కోమలి, ఇంట్లో ఎవరికి కోపం వచ్చినా, ఎవరు కేకలేసినా దానికి మృదులే కారణం అనుకుంటే ఎలా? ముందు వెళ్ళి చూద్దాం, ఎవరి కారణమో ఏంటో తేలుతుంది. నెక్లెస్ కనిపించట్లేదు. పెట్టిన బాక్స్ పెట్టినట్టే ఉంది. నెక్లెస్ మాత్రం మాయమైంది. ఈ ఇంట్లో దొంగలు కూడా ఉన్నారా? ఇంట్లోకి దొంగలెవరొస్తారు వదినా? ఈ ఇంట్లో ఎప్పుడు ఏ వస్తువు పోయింది లేదో. ఎవరు రాకుండా తీయకుండా ఎలా పోతుందో వదినా? పోయే ప్రసక్తే లేదు కోమలి. ఎక్కడో ఒక చోటు ఉండుంటుంది. అందరూ వెతకండమ్మా. వెతకండి. ఏమైందమ్మా? మొన్ననే పెళ్లి కోసమని కొన్న నెక్లెస్ కనిపించడం లేదురా. ఎక్కడికి పోతుందమ్మా? వెతుకుతున్నారు కదా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నీ గది మొత్తం వెతికామక్క, ఎక్కడా లేదు. కింద బెడ్రూమ్లో కూడా వెతికినామత్తా, ఎక్కడ లేదు. ఎక్కడ లేకపోవడం ఏంటి? అవును, మృదుల ఏది? తనేమన్నా చూసిందేమో. సరే, ఎప్పుడు చూసినా నీ కళ్ళని మృదుల మీద ఉంటాయా? ఏంటి అడగడం? ఇప్పుడు నేనేమన్నాను బావా? చూసిందేమోనని అడిగాను. తప్ప? చూసుంటే చూశానని చెప్పుండేది కదా. చూసిందని అడిగితే అర్థం ఏంటి? అంటే అనుమానిస్తున్నట్టే కదా. అసలు ఇంట్లో దాని మీద ఒక్క మాట కూడా పడినవారు కదా. ఏదో మాట వరుసకి చూసావా అని అడగడం కూడా తప్పైపోయింది. ఒకసారి అడిగితే అయిపోతుంది కదా. మృదులా, మృదులా, ఏ మృదులా! అక్క, మొన్న షాపింగ్ లో నువ్వు తీసుకున్న నెక్లెస్ ఇదే కదా? చూడు. అవును, ఇదే. ఏయ్, నా నెక్లెస్ నువ్వెందుకు వేసుకున్నావే? లేదమ్మగారు, మీ నెక్లెస్ వేసుకోవడం ఏంటి? నా బాక్స్లో ఉంటే. నోరు ముయ్యవే. నీకంతగా వేసుకోవాలని మోజుగా ఉంటే నా కొడుకుని ఒక్క మాట అడగొచ్చు కదా. అది నా డబ్బే అయినా కొనిచ్చేవాడు. కానీ దొంగ బుద్ధి అంటే ఇంట్లోనేనా, బయట కూడా ఈ బుద్ధులున్నాయా? అమ్మా, ఏదో పొరపాటున జరిగిన దానికి దొంగ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఏమో నగల బాక్సులు మారిపోయిండొచ్చు కదా. ఎలా మారిపోతారా? ఇద్దరు ఏమన్నా ఒకే గదిలో ఉన్నారా? లేకపోతే నెక్లెస్ కి కాళ్ళు ఏమన్నా వచ్చి వెళ్ళిపోయిందా? చేతులు దొరదెక్కి తీసుకెళ్ళకపోతే ఎలా పోతుంది? ఇంకా చూస్తున్నావేంటి? తీయవే ముందు.
నిజంగా నేను తీయలేదమ్మా. రెడీ అవుతున్నప్పుడు బాక్స్లో ఉంటే నా కోసం అమ్మ ఏమైనా తెచ్చిపెట్టిందేమో అనుకుని వేసుకున్నానంతే. చేయాల్సిందంతా చేసి సాకులు చెప్పొద్దు. ఈ నెక్లెస్ పాటి విలువ చేయదు నీ బతుకు. నీకు ఈ నెక్లెస్ కావాల్సి వచ్చిందా? కుక్కని సింహాసనం ఎక్కిస్తే ఏం చేస్తుందో అదే చేస్తున్నావే నువ్వు. ఇంకోసారి ఇలాంటి పని చేసే ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకొని చెయ్యి. బ్రాహ్మణి, అయినా నిజంగా మృదుల దొంగతనం చేస్తుంటే మళ్ళీ మీ కళ్ళ ముందు వేసుకొని ఎందుకు తిరుగుతుందమ్మా? దొంగతనం చేసే బుద్ధున్న వాళ్ళకి దొరికిపోతామన్న భయం కూడా ఉంటుంది. ఈ చిన్న లాజిక్ ఆలోచించుంటే మృదులని అనుమానించుండేదానివి కాదు. చూడండి, మీ అందరికీ నాదో రిక్వెస్ట్. చాలా కాలం తర్వాత మన ఇంట్లో జరుగుతున్న పెళ్ళి ఏ గొడవలు లేకుండా సంతోషంగా జరగాలి. ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలుంటే అందరూ సర్దుకుపోవాలి, అంతేగాని గొడవలు మాత్రం వద్దు. ఈ మాత్రం గొడవకే ఈయనిలా అయిపోతున్నారు. ఇక కోమలి ఆస్తి రాయమని అడుగుతున్న సంగతి తెలిస్తే భగవంతుడా, ఈ ఆపద నుంచి గట్టెక్కించు చాలు. భారతి, పదండి పదండి, ముహూర్తానికి టైం అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో తెలియడం లేదు మృదుల. అనవసరంగా నువ్వు మాటలు పడాల్సి వచ్చింది. అయ్యో, నాకేం బాధగా లేదు మధు గారు. అన్నదెవరు? మీ అమ్మగారే కదా, నా అత్తగారే కదా. బాధని బయటకు రానివ్వకుండా దాయడం నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదేమో. అవును, ఇంతకీ ఆ నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా ఏముందన్నయ్య, ఇది ఖచ్చితంగా మా అక్క గ్యాంగ్ పనే. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వదిన. ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయి. నేను కార్నర్ చేయాలని చూస్తాను, నువ్వు జాగ్రత్త. సరియు మస్తుగున్నవే, నా దిష్టి తగినట్టుంది. మాటిచ్చాను కదా, ఆయన కాళ్ళు పట్టుకునైనా సరే ఒప్పిస్తాను. ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలుంటే అందరూ సర్దుకుపోవాలి, అంతేగాని గొడవలు మాత్రం వద్దు. అసలు ఏ గొడవలు వద్దని అన్నయ్య అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. సంతకాలు పెడితే గాని పెళ్లి జరగనివ్వనంటే ఎలా రియాక్ట్ అవుతాడో. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. అబ్బా, స్మైల్ సరియు. హలో, స్మైల్. సరేయు, ఏమైంది నీకు? సెల్ఫీకి ఒక నవ్వు లేదు, పెళ్లి కాబోతోందన్న సంతోషం లేదు. నువ్వు కూడా అలాగే ఉన్నావు కోమలి, ఏదో కంగారులో ఉన్నట్టున్నావు. ఏమైంది మీ తల్లి కూతుళ్ళిద్దరికీ? ఏం లేదక్క, ఏం లేదు. సరియు మెళ్ళో 3 ముళ్ళు పడేదాకా ఈ కంగారు ఇలాగే ఉంటుందేమో. సంతోషంగా కావాల్సిన పెళ్లి సమస్యలతో అవుతుందక్క. పెళ్లి ఒక్కసారే వస్తుంది, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. నీకు తోడబుట్టిన అక్కనే నేను. మీ సమస్యలు నావి కావా? ఏంటో చెప్పండి. నీ మాటంటే వింటారక్క, మా మాట ఎవరు వింటారు?
ఎంతసేపు ఆ దరిద్రపు దాని జపం తప్ప వేరే మాటే లేదు. అసలు విషయం ఏంటో చెప్పు. ఏదో భయంగా ఉంది పెద్దమ్మ. భయం ఎందుకే? ఆ స్వామీజీ అసలు నకిలీనో తెలీదు కానీ అదుంటే పెళ్లి ఆగిపోతుందని చెప్పినప్పటి నుంచి ఒకటే కంగారు. ఇందాక చూశారు కదా నెక్లెస్ విషయంలో ఏం చేస్తుందో. అలాగే ఎక్కడ ఏ గొడవ చేస్తుందో, దేనికి అడ్డుపడుతుందో, నా పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అని కూడా భయం వేస్తుంది పెద్దమ్మ. నిజంగా నువ్వు దానికి అంత భయపడిపోతున్నావా? అదే నిజమైతే అంతకన్నా పిచ్చితనం మరొకటి ఉండదు. అసలు ఏం చేస్తుంది అది? అదొచ్చి పెళ్ళి ఆపండి అంటే ఆగిపోతుందా? అక్కడే దవడ పగలగొట్టి పంపిస్తాను. అయినా ఆ స్వామీజీ వచ్చి చెప్పగానే దాన్ని పంపించేసింది అదేదో చేస్తుందని భయపడి కాదే. ఆ వంకతోనైనా దాన్ని దూరంగా పెట్టాలని, అంతే. అదేమీ చేయలేదు. అయ్యో పెద్దమ్మ, దాని సంగతి నీకు పూర్తిగా తెలీదు. తరుణ్ బావకి ఏదైనా ఎక్కిస్తే బావ దాని మాట వింటాడు కదా. తరుణే కాదు, చివరికి అన్నయ్య కాదన్నా ఈ పెళ్లి జరుగుతుంది. సరియో, నువ్వెవ్వరికీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అసలు భయపడాల్సిన పనే ఉందత్తా. ఇదేమన్నా దానిలాగా గుళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకుంటుందా? అందరం కలిసి చేస్తున్న పెళ్లి ఎందుకు ఆగుద్ది? ఆపితే ఎవరు ఊరుకుంటారు? ఎంత మంచి మనసే నీది. మా అక్క మా కోసం ఎంత ఆలోచిస్తుందో నువ్వు అంతే ఆలోచిస్తున్నావు. నేను చూస్తే మా అక్కనే చూసినట్టు అనిపిస్తుంది. ఎట్లనిపిస్తే మాత్రం ఏం లాభమత్తా? ఈ అత్తకి కోడల్ని కాలేకపోయిన కదా. ఆ మాట కల్లో కూడా అన్నదే. ఎప్పటికైనా నువ్వే నా కోడలివి. ఈ పెళ్ళి అయినంత వరకు ఓపిక పట్టమని చెప్పాం కదా. అయిపోతుంది మానసి. తర్వాత మధుతో నీ పెళ్లి చేసేంత వరకు వేరే ఆలోచన ఉండదు. అవన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా. ముందు ఈ పెళ్లిని ఎంజాయ్ చేయండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ పెద్దమ్మ, మానసని సంతోషంగా ఉంచినందుకు. అక్క, ఒక్క మాట. పెళ్లిలో అంతా మంచి జరిగితే మంచిదే. ఆ మృదుల వల్ల ఏ పొరపాటు జరిగినా అందరూ దానికే వత్తాసు పలుకుతారు. నువ్వు మాత్రం ఏం మాట్లాడుతున్నావు కోమలి? ఈరోజు సరయు తరుణ్ల పెళ్లి అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది. ఆ దేవుడు కూడా మార్చలేడు. సరేనా? బావా చూడు బావా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమున్నావు బావా. ఒక్క 5 సంవత్సరాలు ఆగి పుట్టుంటే నీ సొమ్మేం పోయేది? మా అక్క బదులు నేనే చేసుకునేదాన్ని కదా. ఏయ్ పోవే పొట్టి. నాదిష్టే తగిలేలా ఉందన్నా. సీతారాముల కళ్యాణంలో శ్రీరామచంద్రుడిలా ఉన్నావు.
హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఈ కన్నీళ్ళేంటి బావా? ఏమైంది? ఏం లేదు బావా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా చెయ్యి పట్టుకుని నాతో కలిసి నడిచింది బావా నా చెల్లెలు. తను లేని మా ఇంటిని, మా జీవితాల్ని ఊహించుకోవడమే కష్టం. తన జీవితం ఎలా ఉంటుందో, ఎవరు తోడొస్తారో అని ఎప్పుడూ ఆలోచించేవాణ్ణి. నువ్వు తోడొచ్చావు బావా. కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడా దేవుడు అనుకున్నా. మిమ్మల్ని ఇద్దరిని ఇలా కలిసి చూస్తే ఆ తృప్తే వేరు. అసలు నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నదే మీ ఇద్దరి కోసం. అయినా ఏమైంది బావా? ఒకేసారి అంత ఎమోషనల్ అయ్యా? మా అక్కతో ఫ్యూచర్ ఊహించుకోగానే గుండెలో రైలు ఏమన్నా పరిగెట్టాయా బావా? ఏయ్ పొట్టి! అమ్మా, వధూవరుల్ని మండపం మీదకి తీసురండి. పది నాన్న. హలో హలో హలో, ఒక్క నిమిషం ఆగండి. ఏంది నీ గోలా? రొటీన్ గా ఇలా సింపుల్ గా నడుస్తూ మండపం మీదకి వెళ్ళిపోతే థ్రిల్ ఏముంటుంది సెల్ టవర్? మరి హెలికాప్టర్లో తెచ్చి దించాలా? అంత అవసరం లేదు, కానీ మా అక్కని బావ ఎత్తుకొని మండపం మీదకి తీసుకెళ్ళాలి. ఎత్తుకుని తీసుకెళ్లాలా? అవును మరి, అసలే మా అక్కని ఫారెన్ లో అపురూపంగా పెంచాం. ఇలా నడిపించుకుంటూ తీసుకెళ్తే ఎలా? 7 మల్లెలెత్తు సుకుమారిని ఎత్తుకొని తీసుకెళ్ళాలి. 7 మల్లెలెత్తా? ఒకసారి చూసి మాట్లాడవే. పెళ్లిలో ఆ ఉత్సాహం ఊపు ఉంటాయిలే బావా, ట్రై చేయి. ఏంటి ట్రై చేసేది? ఎత్తుకెళ్ళాక ఉంగి తాళి కట్టాలా వద్దా? నా వల్ల కాదు. అయ్యో బావా, అలా డీలా పడిపోతే ఎలా? పోనీ ఇన్స్పిరేషన్ కోసం వేరే జంటని ట్రై చేయమందామా? అది బెటర్. ఎవరు చేస్తారు? ఎవరో ఎందుకు, మధు అన్నయ్య వదిన ఎత్తుకెళ్తాడు. నేను రెడీ బావా. నా చెల్లెలు నువ్వు పైకెత్తికెళ్ళడం కోసం నేను ఏమైనా చేస్తాను. నా చెల్లెలికి నీ చెల్లెలికి తేడా లేదా బావా? చూడు, నా చెల్లెలి కంటే డబుల్ ఉంది. బావా, నా చెల్లెల్ని ఏమన్నా అంటే మాత్రం ఊరుకునేది లేదు. నీ చెల్లెలు చూడడానికి అలా ఉంటుంది కానీ ఎంత బరువో నాకు తెలుసు. అయినా ఎంత బరువు అన్నా భార్యలకి భర్తలు, భర్తలు భార్యలకి బరువు కాదు కదా బావా. నీ చెల్లెలు నేను ఎత్తుకెళ్తున్నా, మాట్లాడుకున్నా నా చెల్లెలు నువ్వు ఎత్తుకురా. వద్దు. Come on, అన్నయ్య, come on, అన్నయ్య, come on. Hey!